హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే మన మైటర్ యాప్లోనైతే యాప్ స్టోర్కి సంబంధించిన అదేవిధంగా ప్రముఖమైన యాప్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మన మైటర్ యాప్ అయితే చాలా యాప్స్లో అయితే మనకైతే అవైలబుల్గా రాబోతుందండి. దానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. దాంతోపాటు గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఎందుకు లేదు అనే పాయింట్ గురించి, ఎప్పుడు రావచ్చో, అసలు ఏం జరుగుతుంది మొత్తం కూడా మీకైతే క్లారిటీ ఇస్తానండి. ఇంకా దాంతోపాటు చాలామంది అండి దీంట్లో కొన్ని ఈవెంట్స్లో కొన్ని బోనస్లు అయితే వర్క్ అవ్వట్లేదని దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మిలకందాలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. అయితే ముందుగా చూడండి, మైనింగ్ అయితే మనం ప్రతి 12 గంటలకు ఒకసారి చేసుకోవాల్సి ఉంటుందండి. అది కూడా మనం బూస్టర్స్ని యూస్ చేసుకోవచ్చు. గతంలో అయితే ఈ బూస్టప్ వాడాలంటే మనకైతే యాడ్స్ వచ్చాయండి, కానీ ఇప్పుడైతే యాడ్స్ రాకుండానే ఈ బూస్టప్లు అయితే మనకైతే వర్క్ అవుతున్నాయండి. సో ఓకే, అది కూడా గమనించండి. అలానే కొంతకాలమేనండి, తర్వాత మళ్ళీ మనకైతే యాడ్స్ అయితే రాబోతున్నాయి, గమనించాలి. ఒక చిన్న విషయం అండి, ఇక్కడ ఈవెంట్స్ అయితే కొన్ని ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్స్ట్రా బోనస్లు అయితే ఉన్నాయి కదా. దీంట్లో చూడండి, మీరు ఒక యాడ్ చూడడం ద్వారా 400 కాయిన్స్ అయితే వస్తాయి అనే కనిపిస్తుంది. దీని మీద ప్రెస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ విధంగా వస్తుందండి. చూడండి, నో యాడ్స్ అవైలబుల్, నో యాడ్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ద మూమెంట్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. సో ప్రస్తుతం అయితే యాడ్స్ అయితే మీకు అవైలబిలిటీలో లేవు, తర్వాత ప్రయత్నించండి అన్నారండి. ఎందుకంటే మనం ప్లే స్టోర్లో అయితే ప్రజెంట్ యాప్ లేదండి. కొన్ని బయట ప్లే స్టోర్స్లో కూడా, కొన్ని యాప్ స్టోర్స్లో కూడా మనం అయితే ఇవ్వడానికి అయితే పర్మిషన్ తీసుకుంటున్నామండి. సో అందుకోసమే ఇక్కడైతే యాడ్స్ అయితే రన్ కావట్లేదు. మైనింగ్ చేసేటప్పుడు కూడా గతంలో యాడ్స్ వచ్చేవి, ఇప్పుడైతే యాడ్స్ రావట్లేదండి. సో అలానే మీరు కంగారు అక్కర్లేదండి. ఇది కొద్ది రోజులు మాత్రమే ప్రాబ్లం. కొన్ని రోజుల్లో ఈ యొక్క ప్రాబ్లం మనకి క్లియర్ అయిపోతుంది. యాడ్స్ కూడా యథావిధిగా వస్తాయి. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా బోనస్ల కోసం యాడ్స్ చూడండి, ప్రతిసారి కూడా మీకైతే 1200 కాయిన్స్ వరకు వస్తున్నాయి. కాబట్టి మంచి అవకాశం అండి, అందరూ కూడా మంచిగా కాయిన్స్ అయితే కలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇది బేసిక్ యాడ్స్ సంబంధించిన అప్డేట్ అండి. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అది మన యాప్ స్టోర్ సంబంధించిందండి. సో ఇక్కడ చూడండి, మైటర్ నుంచి వచ్చిన అఫీషియల్ పోస్ట్ అండి ఇది. మైటర్ గ్లోబల్ స్టోర్ విస్తరణపై అధికారిక ప్రకటన. గ్లోబల్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఏ స్టోర్స్ని వాడతారో దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీకు తెస్తున్నామని చెబుతున్నారండి. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు అదే సజావుగా అనుభవాన్ని ఆస్వాదించగలరని నిర్ధారించుకోవడానికి మరియు ప్రాప్యతను మెరుగుపరచుకోవడానికి మైటర్ బృందం నిరంతరం కృషి చేస్తుంది. సో టెక్ టీమ్ అనేది బాగా వర్క్ అయితే చేస్తున్నారండి. మనకి కనిపించకపోవచ్చండి, అక్కడ బ్యాక్ హ్యాండ్లో ఏం జరుగుతుందో వర్క్ మనకు కనిపించకపోయినా సరే చాలా బాగా వర్క్ అయితే చేస్తున్నారండి. సో అందుకే మన యాప్ అనేది అద్భుతంగా రన్ అయితే అవుతుందని గమనించాలి మనం. మా లేటెస్ట్ అప్డేట్లు గురించి మనం గమనించినట్లయితే సేవా లభ్యతను గణనీయంగా మెరుగుపరుస్తున్నాము. ముఖ్యంగా చైనా మరియు ఆస్ట్రేలియా ప్రాంతాలలో కొన్ని యాప్ మార్కెట్లు యాక్సెస్ పరిమితం చేయబడింది. చైనా దేశంలో, అదేవిధంగా ఆస్ట్రేలియా దేశంలోనండి యాప్ స్టోర్స్ ఉంటాయి కదా, అంటే మన ప్లే స్టోర్ లాగా, అక్కడైతే కొన్ని స్టోర్స్ మాత్రమే పనిచేసేలాగా ఉన్నాయండి. ఏ యాప్కి పడితే యాప్కి అయితే పర్మిషన్ అయితే ఇవ్వట్లేదండి. సో అదైతే మీరు ఖచ్చితంగా గమనించాలి అని ఒక గ్లోబల్ అప్డేట్ అయితే మనకి ఇచ్చారు సింపుల్గా. అయితే ఈ స్టోర్ సంబంధించిన ఫస్ట్ అప్డేట్ అండి, వివో యాప్ స్టోర్లో అధికారిక ప్రారంభం. మైటర్ ఇప్పుడు మీ వివో యాప్ స్టోర్లో అధికారికంగా అందుబాటులో ఉంది. మన యూజర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీనండి, వివో ఫోన్ కానీ వాడుతున్నట్లయితే, వివో కంపెనీ మొబైల్ అయితే దాంట్లో వివో స్టోర్ అయితే ఉంటుంది, వివో యాప్ స్టోర్ అయితే ఉంటుంది. దాంట్లో ఒకసారి మీరు ఓపెన్ చేయండి, మైటర్ యాప్ అయితే మీకైతే అవైలబిలిటీలో ఖచ్చితంగా ఉందండి. దీనివలన గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ పరిమితం చేయబడిన ప్రాంతాలలోని వినియోగదారులు తమ వివో పరికరాల ద్వారా మైటర్ను సజావుగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ప్లే స్టోర్లో లేదని బాధపడాల్సిన అవసరం లేదండి. ఇంకా ముఖ్యమైన ఇతర స్టోర్స్లో కూడా మన మైటర్ యాప్ అయితే రాబోతుంది. సో ఇప్పుడైతే వివో యాప్ స్టోర్లో అయితే ఆల్రెడీ వచ్చేసింది. మన యూజర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వివో యాప్ స్టోర్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. మీది వివో మొబైల్ అయ్యి ఉంటే ఒకవేళ గమనించాలండి. ఈ యొక్క మైల్ స్టోన్ అనేది ఆసియా అంతటా మా ఉనికిని బలోపేతం చేస్తుంది మరియు పెద్ద సంఖ్యలో వివో పరికర వినియోగదారులకు ప్రాప్యతను విస్తరిస్తుంది. వివో మొబైల్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా వివో యాప్ స్టోర్ అయితే ఉంటుందండి. వాళ్ళందరికీ కూడా యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మైటర్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో దాన్ని అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అనే పాయింట్ అయితే చెబుతున్నారండి. ఇది గమనించాలి. ఇంక రెండో పాయింట్ అండి,
అదనపు స్టోర్ సమర్పణలకు పురోగతిలో ఉన్నాయి. మేము బహుళ ప్రధాన యాప్ స్టోర్లలో మా లభ్యతను చురుకుగా విస్తరిస్తున్నాము. కింది స్టోర్స్ ప్రస్తుతం సమీక్షలో లేదా చర్చలో ఉన్నాయి. మేము ఇంకా చాలా అంటే చాలా యాప్ స్టోర్స్లో కూడా ఇవ్వడానికైతే ప్రయత్నిస్తున్నామండి. దానికి సంబంధించిన ప్రాసెస్లు కానీ, పర్మిషన్స్ కానీ, టెస్టింగ్లు అయితే జరుగుతున్నాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం అయితే సమీక్షలో ఉంది. అంటే చేస్తున్నారు వాళ్ళు ఈ యొక్క యాప్ని ఇవ్వడానికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయండి. ప్లే స్టోర్లో మనం ఒక యాప్ను ఉంచాలంటే 1,00,000 పర్మిషన్లు అయితే కావాలండి. ఆ పర్మిషన్లు వచ్చిన తర్వాత మాత్రమే స్టోర్స్లో కనిపిస్తాయండి. సో ఆ పనిలోనే మన టెక్ టీం వాళ్ళైతే, మన కోర్ టీం వాళ్ళైతే ఉన్నారని మనకైతే తెలియజేస్తున్నారండి. ఇది మంచి విషయం మన కోసమే. ఇంకా చూడండి, శాంసంగ్ గ్యాలక్సీ స్టోర్ సమీక్షలో ఉంది. శాంసంగ్ గ్యాలక్సీ స్టోర్లో కూడా రాబోతుంది. ఇది కూడా ప్రజెంట్ అయితే వాళ్ళు ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ స్టోర్లోకి యాప్ వెళ్ళాలంటే ముందుగా వెరిఫికేషన్ ప్రాసెస్ దాటుకోవాలండి. ఎంత పెద్ద యాప్ అయినా సరే, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరేనండి, ఒక యాప్ని మన ప్లేస్టోర్లో ఉంచాలంటే అక్కడ ఆ యొక్క వెరిఫికేషన్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయిన తర్వాత మాత్రమే వస్తుందండి. ప్రజెంట్ అయితే వివో యాప్ స్టోర్లో ఉంది. శాంసంగ్ గ్యాలక్సీ స్టోర్లో కూడా మన మైటీఆర్ యాప్ అయితే త్వరలోనే రాబోతుంది. ఎవరైతే మన శాంసంగ్ గ్యాలక్సీ యూజర్స్ ఉంటారో వాళ్ళు గమనించాలండి. ఇక థర్డ్ పాయింట్ అండి, ఓప్పో యాప్ మార్కెట్ సమీక్షలో ఉంది. ఓప్పో యాప్ స్టోర్లో కూడా ఈ యొక్క మైటీఆర్ యాప్ అయితే మనకైతే రాబోతుందని గమనించాలి. ఇంకా చూడండి, షామీ యాప్ స్టోర్ చర్చలో ఉంది. ఎవరైతే రెడ్మీ మొబైల్ వాడతారో రెడ్మీ యాప్ స్టోర్ అయితే ఉంటుందండి. దాంట్లో కూడా ఈ యొక్క యాప్ అయితే మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా టెస్టింగ్లో ఉన్నాయి, సమీక్షలో ఉన్నాయండి. వివిధ పరికరాల ఈకోసిస్టమ్ వినియోగదారులు మైటీఆర్ను సులభంగా మరియు స్థిరంగా యాక్సెస్ చేసుకోగలరని నిర్ధారించుకోవడానికి ఈ విస్తరణలను మా ప్రపంచ వ్యూహంలో భాగం. సో చూడండి, అన్ని యాప్ స్టోర్స్లో ఖచ్చితంగా మైటీఆర్ యాప్ ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. సో అందుకోసమే ప్రతి స్టోర్లో కూడా మన మైటీఆర్ యాప్ ఉండేలాగా మేమైతే జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మేము ప్రస్తుతం ఆ పని మీద ఉన్నామని చెబుతున్నారండి. సో కంగారేం పడొద్దండి, అన్ని స్టోర్స్లో కూడా వస్తుంది. వన్ బై వన్ అనేది వస్తుందండి, గమనించాలి. ఇక థర్డ్ పాయింట్ అండి, చాలా ముఖ్యమైన పాయింట్, గూగుల్ ప్లే స్టోర్ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది. మైటీఆర్ యాప్ ప్రస్తుతం గూగుల్ సమీక్షలో ఉంది. గూగుల్ సంస్థ వాళ్ళైతే ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నారు మన డాక్యుమెంట్స్ని, మన మైటీఆర్ యాప్ని. మేము ఈ విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నాము మరియు వీలైనంత త్వరగా ప్లే స్టోర్ లభ్యతను పునరుద్ధరించడానికి గూగుల్తో కలిసి మేము పనిచేస్తున్నాము. ఏ క్షణానైనా సరే మనకైతే గూగుల్ ప్లే స్టోర్లో కూడా మన మైటీఆర్ యాప్ అయితే రాబోతుంది. సో అది గమనించాలండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే గూగుల్ వాళ్ళు అయితే ప్రతి యాప్ను కూడా బాగా టెస్టింగ్ చేస్తున్నారు. టెస్టింగ్ చేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఆడిటింగ్ జరుగుతుంది అనమాట. ప్రతి యాప్ కూడా ఆడిటింగ్లో డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ప్లే స్టోర్లోకి అయితే అప్డేట్ అయితే అవుతుందండి. ఆల్రెడీ గతంలో ఉంది, ఇప్పుడు లేదు, మళ్ళీ రాబోతుందండి. అది గమనించాలి మీరు అందరూ కూడా. సో అది ఏ క్షణాన్ని రావచ్చు. సో మీరు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. నేను మీకు వచ్చిన వెంటనే అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను. అది ఎప్పుడైనా రావచ్చండి. సో అది గమనించాలి. ఇంకా ఫోర్త్ పాయింట్ అండి, పరిమిత స్టోర్ యాక్సెస్ ఉన్న ప్రాంతాల కోసం ప్యూర్ ఏపీకే డౌన్లోడ్. ఇంకా చూసినట్లయితేనండి, ఏపీకే ఫైల్ ద్వారా కూడా మనమైతే మన మైటీఆర్ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీరు యాప్ స్టోర్ యాక్సెస్ పరిమితం చేయబడిన ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే మా అధికారిక వెబ్సైట్ నుండి ఏపీకే ప్యూర్ వర్షన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్న ద్వారా ఇప్పటికే మైటీఆర్ని ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ మనకైతే ఇది కూడా రన్నింగ్లో ఉందండి. ఇది కూడా మనకైతే రన్నింగ్లో అయితే ఉంది. దీని ద్వారా కూడా ఏపీకే వర్షన్ కూడా మన మైటీఆర్ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకొని అద్భుతంగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. త్వరలోనే గూగుల్ ప్లే స్టోర్లో కూడా మన యాప్ అయితే రాబోతుందండి. మీరు ఎవరు కూడా డౌట్ పడొద్దు, అనుమానం పడొద్దండి. 100% వస్తుంది, కాకపోతే డిలే అవుతుంది. డాక్యుమెంట్ సబ్మిషన్ కానీ, వారి యొక్క టీమ్ వచ్చి ఆడిటింగ్ చేయడం కానీ, అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. సో అది మనకు కనిపించదు కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలండి. ఖచ్చితంగా వస్తుంది, అటు ఇటుగా కొన్ని డేస్ డిలే అవుతుంది అంతే. సో అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. చేసుకున్నట్టు మంచిగానే వాల్యూ ఉంటుందండి. ఈ కాయిన్ కూడా బైనాన్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ కూడా పెట్టుకున్నారు కాబట్టి మనం మంచి ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లిస్టింగ్ అప్పుడైతే. సో అదైతే మీరు గమనించాలండి. సో ఈ వెర్షన్ ప్రామాణిక యాప్కు సమానమైన పూర్తి కార్యాచరణ అందిస్తుంది. ఏపీకే ఫైల్ కదా అనేం కంగారు పడక్కర్లేదండి. అది ఇప్పుడు ప్లే స్టోర్లోంచి ఎక్కించుకున్న యాప్ని, లేదనుకుంటే వివో స్టోర్ అని ఎక్కడి నుంచైనా సరే ఎక్కించుకున్నప్పుడు ఏ ఫీచర్స్ అయితే ఉంటాయో అన్ని ఫీచర్స్ కూడా ఏపీకే వెర్షన్లో కూడా ఖచ్చితంగా ఉంటాయండి. మీరేం కంగారు పడక్కర్లేదు, అది స్కామ్ యాప్ అని అస్సలు కంగారేం లేదండి. ధైర్యంగా డౌన్లోడ్ చేసుకొని మేనేజ్ చేసుకోండి. మీ నిరంతర నమ్మకం మరియు మద్దతుకు ధన్యవాదాలు. మీ సహాయంతో మైటీఆర్ నిజంగా ప్రపంచ వేదికగా విస్తరిస్తోంది. అందరు వినియోగదారులకు స్థిరమైన ప్రాప్యత చేయగల మరియు అధిక నాణ్యత సేవను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. సో ఒక మంచి ఫీచర్ ఇవ్వడానికి, అదేవిధంగా ఒక మంచి యాప్ని మనకి ఇవ్వడానికి, ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఇవ్వడానికి అయితే మేము ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉంటాము. మా మాటకైతే మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని మనకైతే
మరొకసారి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. సో అందరూ కూడా ఈ పాయింట్ గమనించాలండి. ప్రెజెంట్ అయితే మనకి వివో యాప్ స్టోర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. దాంతోపాటు ఇంకా మిగతా స్టోర్స్‌లో కూడా రాబోతుంది. ప్రెజెంట్ ఏం జరుగుతుందంటే అడిషనల్ స్టోర్స్ సబ్మిషన్స్ ఇన్ ప్రోగ్రెస్. సో మిగతా స్టోర్స్‌లో కూడా రాబోతుంది. కాపోతే పర్మిషన్స్ కావాలి. మనం ఎంత లీగల్‌గా జెన్యూన్‌గా ఉన్నా సరేనండి, కొన్ని పర్మిషన్‌లు మనకి ఖచ్చితంగా డిలే అవుతానే ఉంటుంది. ఇది ఒక సోషల్ చైన్ అని చెప్పుకోవచ్చండి ఇదంతా కూడా. సో మనం ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్నామంటూ ఒక యాప్‌ని ప్లేస్‌లో పెట్టి రన్ చేయడం అనేది చిన్న విషయం కాదండి. చాలా చాలా పెద్ద విషయం అండి. సో అలానే జరగదని కాదు, ఆలస్యం అవుతుంది అంతే. సో కంగారేం పడొద్దు. గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా మన యాప్ రాబోతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిన వెంటనే మన వాట్సాప్ ఛానల్‌లో నేను మీకైతే పిన్ చేసి పెడతాను. సో ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి కొత్త వాళ్ళైతే. మన మిగతా బూస్టప్స్ కానీ, లేదనుకుంటే హ్యాష్ పవర్స్ కానీ, మైనింగ్ స్పీడ్ బోనస్ కానీ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఏదైనా యాప్ అప్డేట్ వచ్చినా సరే దాంట్లో మీకు ముందుగానే తెలుస్తుంది. వీడియో కంటే ముందుగానే తెలుస్తుంది. సో అందుకే చెబుతున్నాను, వాట్సాప్ ఛానల్ అందరూ కూడా జాయిన్ అవ్వండి. సో ఈ యొక్క మైటీకి సంబంధించిన అప్డేట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కంగారేం లేదు. ప్లే స్టోర్‌లో కొద్ది రోజుల్లో రాబోతుంది. జెన్యూన్‌గానే ఉందండి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నమ్మకాన్ని ఎవరు కోల్పోవద్దండి. పూర్తి నమ్మకంతో మైనింగ్ చేసుకోండి. ఒక మంచి భవిష్యత్తుకు అందరికి పనికొస్తుందండి. ఒక మైటీ యాప్ అయితే అందరూ గమనించాలి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకున్న ఖచ్చితంగా. థ్యాంక్ యూ.